చదువు పోరాటం ఉస్మానియాకే సొంతం. అవును, ఓవైపు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ఓయూ క్యాంపస్ అకాడమిక్ రంగంలో కూడా తక్కువ కాదని నిరూపించుకుంది. స్టేట్ యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో సెకండ్ ప్లేస్ సాధించింది. సెంట్రల్ యూనివర్సిటీలతో కూడా పోటీపడి 7వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక దక్షిణ భారతదేశంలో టాప్ ప్లేస్లో నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రగతి జాతీయ స్థాయిలో దూసుకుపోయింది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న అకాడమిక్ రంగంలో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది. ఇండియా టుడే నీల్సన్ సర్వేలో జాతీయ స్థాయిలో సెకండ్ ప్లేస్ కొట్టేసింది. దేశవ్యాప్తంగా 200 యూనివర్సిటీలపై పరిశోధన చేయగా సెకండ్ బెస్ట్ గా నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో ఢిల్లీ యూనివర్సిటీ ఉండగా సెకండ్ ప్లేస్ ఉస్మానియాకు దక్కింది. దక్షిణ భారతదేశంలో టాప్ ప్లేస్ లో నిలిచింది ఓయూ. ఉస్మానియా స్టేట్ యూనివర్సిటీ అయినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలతో కూడా పోటీ పడింది. అందులో 7వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో ఢిల్లీ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. బనారస్ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ జేఎన్యూకు దక్కింది. ఇక 5వ స్థానం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు దక్కింది. ఇక 6వ స్థానంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉండగా 7వ స్థానంలో ఉస్మానియా ఉంది. ఉద్యమాల్లోనే కాదు, విద్య పరిశోధన రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. తక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ నిధులు సెంట్రల్ యూనివర్సిటీలకు ఉన్నప్పటికీ నిధులలేమి ప్రతిభను తగ్గనివ్వదని నిరూపించింది ఓయూ. ఉస్మానియాకు సెకండ్ ప్లేస్ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.